మనం ఎవరి చేతుల్లో లేము. మరి ముఖ్యంగా సాతానుగాడి చేతిలో అసలే లేవు. మనం భయపడడం తప్ప వాడు ఏదో చేస్తాడు, ఈడేదో చేస్తాడు, అదేదో ఆడికి అన్ని తెలుసు అంటే ఆడికి ఏం తెలుసు అన్న చెప్తుండేవాళ్ళు ఏసన్న గారు. ఆడు ఆ మిరప తోటలో దిష్టి బొమ్మ ఉంటలా, దిష్టి బొమ్మ అంతే. ఆడి చేతిలో ఏమి లేదు, ఆడికి ఏమి ఆడేం చేయలేడు అంతే. ఎందుకంటే సిలువలో నా యేసయ్య వాడు తలను చితకదొక్కాడు. ఆడుకు పళ్ళు లేవు, నోరు లేదు. ఇప్పుడు ఏం ఆడిచ్చేది ఆడు? అందరు చెప్పండి, ఏంది ఆడిచ్చేది? ఆ తోకం చూసి నువ్వేందుకు భయపడేది? ఆ తోకం చూసి మీరేది భయపడేది? ఆడు తలను సిలువలో ఆయన